హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బిఫోర్ వరలక్ష్మి వ్రతం మనకి ఫుల్ వర్క్స్ ఉంటూ ఉంటాయి కదా. సో ఆ వర్క్స్ ఇంక్లూడ్ చేసుకుని ఉన్న ఒక రోజు అనమాట. అండ్ మార్నింగ్ లెగ్గానే యాజ్ యూజువల్ విండోస్ అండ్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి నేనైతే వర్క్ స్టార్ట్ చేయాలి. బట్ మార్నింగే రెయిన్తో ఉంది బయట అంతా క్లైమేట్. నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బట్ స్టిల్ మనమైతే ఎంజాయ్ చేయలేం కాబట్టి వెంటనే వర్క్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు మెన్యూలో మనకి పొట్లకాయ నువ్వుల పొడితో ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ప్రెజెంట్. ఫస్ట్ పొట్లకాయలు క్లీన్ చేసుకొని వాటిని సాల్ట్ వేసి పెట్టాలి కదా. సో ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. నేను ట్యాబ్లెట్లు వేసుకున్నాను అస్తమాట. అండ్ ఇక్కడ ధీరు ఎప్పుడు మార్నింగ్ హాట్ వాటర్ ఇస్తే తాగనివాడు. హాట్ వాటర్ ఇస్తావమ్మా తాగుతాను అంటున్నాడు. అండ్ యాజ్ యూజువల్ హస్బెండ్స్ ఇంట్లో ఉంటే వాళ్ళని వాడేసుకోవాలి కదా. సో ఆ పొట్లకాయలు స్క్వీజ్ చేసి దాంట్లో ఏమన్నా వర్క్ ఇచ్చానమాట. ఇది మా వారి ఎక్స్ప్రెషన్. ఇలా ఉంటుంది, ఏదో ఒక చిన్న హెల్ప్ చేయమంటే ఎంతో వర్క్ చేసేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. యా, అండ్ దెన్ ఇది ప్రాసెస్. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్నాక స్క్వీజ్ చేసిన పొట్లకాయ వేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయడానికి స్టీమ్ చేయడానికి అదైతే పక్కన పెట్టేశాను. అండ్ ఆల్టర్నేట్గా మా మదర్ అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నారు. ఉప్మా స్పెషలిస్ట్ అనమాట మా మదరు. నాకు సరిగ్గా కుదరట్లేదని చెప్పి ఆవిడే చేస్తారు ఎప్పుడు ఉప్మా చేసినా. అండ్ ఇక్కడ పొట్లకాయ అయితే మగ్గిపోయింది. దాంట్లో నువ్వుల పొడి అయితే యాడ్ చేశాను. పొట్లకాయ చాలా లేతగా ఉందన్నమాట. సో అది కొంచెం మెత్తగా అయిపోయింది కర్రీ. అండ్ ఇక్కడ మా వాడికి స్కూల్ టైం అయితే అయిపోతుంది. వాడిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేను ఇప్పుడు చూసుకుంటుంటే నాకు భలే క్యూట్ కనిపిస్తున్నాడు వాడు. మీరు కూడా చూసేయండి. సో ఇద్దరు కిడ్స్ని స్కూల్కి పంపించిన తర్వాత ఎనర్జీ కోసం ఒక బనానా తిందామని వస్తే ఒకటైతే ఇలా పండిపోయి ఉంది బాగా. సో దాన్ని అయితే హెడ్కి అప్లై చేసేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈవెన్ దో బయట రైన్ పడుతున్నా మా మమ్మీ తిడుతున్నా సరే అది అప్లై చేసుకోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఒక బనానా తినేసి ఆ పండిపోయిన బనానాతో ఇప్పుడు మాస్క్ అయితే చేసుకుందాం. బనానా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అలోవెరా అయితే యాడ్ చేస్తున్నాను, ఒక స్టెమ్ సైడ్ షార్ప్ ఎడ్జెస్ తీసేసి. అండ్ ఇఫ్ యూ వాంట్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల హెయిర్ వైట్ అయిపోతుంది అని చిన్నప్పటి నుంచి విని నేనైతే ఇంకా భయంతో వేసుకోవట్లేదు. బట్ ఇట్స్ ఎ మిత్ అని చెప్పి అంటున్నారు. ఒకవేళ మీరు వాడుతూ ఉంటే కనుక అది మిత్తే అని గట్టిగా మీకు నమ్మకం ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ అది గ్రైండ్ చేసిన తర్వాత చాలా లూజ్గా వచ్చింది కన్సిస్టెన్సీ. అది కారిపోతూ ఉందన్నమాట. బట్ ఓకే, ఇట్స్ ఓకే, మంచిదే కదా అని. అండ్ హెయిర్ అప్లై చేసిన తర్వాత అక్కడ ఆ ఏరియాని క్లీన్ చేసేసుకోవాలి వెంటనే, మళ్ళీ స్పాట్స్ వచ్చేస్తాయి కాబట్టి. అండ్ కొంతసేపు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాక నేనైతే విండోస్ క్లీన్ చేసే సెక్షన్కి వచ్చేసాను. ఈ హెయిర్ మాస్క్ డ్రై అయ్యే లోపల విండోస్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైం పట్టింది అంటే ఓ మై గాడ్, నేను లిటరల్గా ఎవ్రీ టైం క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ స్టిల్ ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అండ్ ఈ మెస్ డోర్స్ ఉండడం వల్ల ఎంత బెనిఫిటో అంత వర్క్ కూడా. అస్సలు 1 వీకే డస్ట్ క్యాప్చర్ అయిపోతుంది. అండ్ నాకు సైడ్ సందు రావడం వల్ల కొంచెం క్లీనింగ్ ఈజీగానే ఉండేది. అండ్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడైతే చాలా టఫ్ అయ్యేది. అండ్ నేను లంచ్ చేసేసరికి ఇట్స్ 2:40 అప్పుడు తిన్నాను. అండ్ హెయిర్ చూసారా ఎంత సాఫ్ట్ ఫీల్ ఉందంటే, ఆ బనానా మాస్క్ వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ అలోవెరా కూడా మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి. అండ్ ఆఫ్టర్ లంచ్ నాకు కొంచెం టైం దొరికితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను ధీరు స్కూల్ నుంచి వచ్చే లోపల. అండ్ ధీరు వచ్చిన తర్వాత, జెస్సీ వచ్చిన తర్వాత నాకైతే టైం ఉండదు ఇంకా ఈవినింగ్ సెక్షన్లో. సో ఇది ఈవినింగ్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేదానికి ముందు నేనైతే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఉంటాయి కదా అవన్నీ రాసుకుంటున్నాను, నోట్ చేసుకుంటున్నాను. లైక్ నేను ఇంకా ఏం ప్రిపేర్ చేయాలి, ప్రసాదాలు అవి కూడా రాసి పెట్టుకుంటున్నాను, దానికి రిలేటెడ్ తెచ్చుకుందామని చెప్పి. అండ్ ఇక్కడ ఈవినింగ్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ దోసకాయ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలా ఈవినింగ్ ఒక మంచి టేస్టీ కర్రీతో అయితే మా డేని ఎండ్ చేసాము. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఏ పాయింట్లో నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇంకా ఏ వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా మోటివేషన్ అనిపిస్తుంది మీరు అలా నాకు కమెంట్ చేస్తే ఉంటే కనుక. అండ్ ఇలా మొత్తం డే అంతా కంప్లీట్ అయ్యాక నా టు డూ లిస్ట్ మొత్తాన్ని టిక్ చేసుకుంటున్నాను, ఇంకా ఏం చేయలేదు, ఏం చేశాను అని. దిస్ వాజ్ ద వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.